ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఎవరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు సార్? మా నాన్నగారిది. విహారీ గారు, లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇంటి దగ్గర నుంచి చాలా కంగారుగా వచ్చారు. ఏమైందో ఏంటోనని నేను మీ వెనకే వచ్చాను. లక్ష్మి, ఇందాక ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాకు కాల్ చేశారు. నేను అందుకే ఆయన చెప్పినందుకే ఇక్కడికి వచ్చేసాను. సార్ లోపలికి వెళ్దామా? సరే, పదండి. దొరికింది. 20 years బ్యాక్ అంటే ఈ బుక్లోనే అన్ని రిపోర్ట్స్ నోట్ చేస్తారు. ఎస్ఐ గారు చెప్పిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఏప్రిల్ మంత్లోనే ఎంట్రీ అయి ఉంటుంది. సార్, ఏప్రిల్ మంత్ ఎంట్రీలన్నీ చించేసి ఉన్నాయి. హలో సుభాష్, ఏమైంది? నువ్వు చెప్పిన మొత్తం రికార్డులని చింపేశాను. నువ్వు సేఫ్. అమ్మయ్యా, థ్యాంక్ యూ సుభాష్. ఈ రికార్డ్స్ రూమ్లోకి ఎవరూ రారు. ఎలా ఎంట్రీలు మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు సార్. మా నాన్న కేసు విషయంలో చివరి హోప్గా ఇక్కడికి వచ్చాను సార్. వెరీ సారీ సార్. విహారీ, నువ్వు నన్ను పట్టుకోలేవురా.
ఏంటి కనకం, నాన్న మరణం వెనక రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇలా జరిగింది? ఈ లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చిందా? ఇదెలా వచ్చింది ఇక్కడికి? దీనికేం పని? విహారీ గారు, ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా మీ నాన్నగారి మరణం వెనుక రహస్యం మీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడు ఎలా? అధైర్యపడదు విహారీ గారు, నిజం ఏ రోజైనా బయటపడుతుంది. నిన్ను ఎలా బుక్ చేస్తానో చూడవే. ఈ ఫోటోని సహస్రకి సెండ్ చేస్తాను. ఇంటికి వెళ్తే నీకుంటుంది. ఆ రికార్డ్స్ అవి చింపేశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. అవును, నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే రికార్డ్స్ గురించి తెలుసుకుని నాకంటే ముందే వచ్చి వాటిని చింపేసుంటారు. మీరింకా చాలా జాగ్రత్తగా ఉండాలి విహారీ గారు. నాకిదే విషయం ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. విహారీ గారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తానన్నారు. మనం కూడా ఈ కేసు మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి లోతుగా ఎంక్వైరీ చేద్దాం. అలాగే లక్ష్మి. నాకు నమ్మకం ఉంది, మీ నాన్నగారి మరణం వెనక రహస్యం మనకి తెలుస్తుంది. అదే నమ్మకంతో ఉన్నాను. సరే, 10 వెళ్దాం. విహారీ గారు, ఏంటి? విహారీ గారు, ఒక విషయం మర్చిపోయాను. మన ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్ గురించి ఈ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడాలి. ఎలాగో వచ్చాం కదా, మాట్లాడి అప్లికేషన్స్ తీసుకుని వెళ్దాం. సరే, అలాగే పద. ఇది ఊరి చివర ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? అక్కడ బావ ఇది ఏం చేస్తున్నారు? దేనికోసం వీళ్ళు అక్కడికి వెళ్ళారు? లక్ష్మి, నువ్వు అసలు ఎక్కడున్నావే? దీని ఫోన్ కూడా రీచ్ అవ్వనంత దూరం వెళ్ళిందా ఇది? దీని సంగతి చెప్తాను. అమ్మా చెప్పండమ్మా. ఏ పండు, ఆ లక్ష్మి వచ్చిందా ఇంటికి? లేదమ్మా, రాలేదు. అది రాగానే దాన్ని నా రూమ్ కి అర్జెంట్ గా రమ్మను. సరేనమ్మా.